రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి ఖాళీల ప్రకారం 99,000 పోస్టులు భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులతో జూమ్ మీటింగ్ను నిర్వహించారు. ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర కన్వీనర్ ఎంబేటి రామచంద్ర, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఇంజారపు రాజేష్, పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్ భూషణం, ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్ర, ఎన్ఎస్శ్రీ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్ ఫోరం ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగులతో జూమ్ సమావేశం ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఉగాది రోజున తన ట్విట్టర్ వేదిక ద్వారా 10,060 పోస్టులు విడుదల చేస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని ప్రకటించారని, ఈ ప్రకటన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు నిరాశకు గురి చేసిందన్నారు. యువగళం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 22 నెలల కాలంలో 2 జనవరిలు పూర్తయిన తర్వాత ఉగాది రోజున మంత్రి నారా లోకేష్ ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని ప్రకటించారని, కానీ సంబంధిత శాఖల నుంచి కానీ ఉద్యోగాల భర్తీ చేయవలసిన ఏపీపీఎస్సీ ద్వారా కానీ ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదన్నారు. విద్యుత్ శాఖలో 1,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాల గురించి ప్రస్తావనే లేదని అన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో 137 పోస్టులు ఖాళీ ఉండగా ప్రస్తావన లేదని, పీఈటీ పోస్టులు 700 పైగా ఖాళీలు ఉన్నాయని, పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రకటించారని చెప్పారు. రాష్ట్ర మంత్రి ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా 10,060 పోస్టులు భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని నిన్నటి రోజున ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అయితే అది జాబ్ క్యాలెండర్ కాదు, డాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్ గా మేము విమర్శిస్తా ఉన్నాం. ఈరోజు రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, నిరుద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాల సభ్యులందరూ కూడా ఒకటే మాట్లాడడం జరిగింది. నిరుద్యోగుల్ని మరొకసారి కూటమి ప్రభుత్వం నమ్మించి వంచన చేసింది. చెప్పిందేమో తాటికాయంత, ఇచ్చిందేమో కనీసం గోరంతా కూడా లేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. 22 నెలల కాలమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రాకముందు, మేము అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర ద్వారా 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చి 2 జాబ్ క్యాలెండర్లు పూర్తయినాయి. ఉగాది రోజున తీపి కబురు చెప్తున్నానని చెప్పేసి నేను ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ, సంబంధిత శాఖలకు సంబంధించి కానీ ఒక్క ప్రకటన కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక జీవో కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపించేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. విద్యుత్ శాఖలో ఖాళీగా పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించేంతవరకు ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి సుమారుగా 6 లక్షల పైచిలకు నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. కేవలం 100లోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా శిశు సంక్షేమ శాఖలో సుమారుగా 300 పైచిలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో క్లియరెన్స్ ఇచ్చినా ఇంతవరకు భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 170 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖలో 134 పోస్టులు పైచిలకు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి పోర్టల్లో ఇచ్చినటువంటి ప్రకారం 99,000 పోస్టులు భర్తీ చేసేటువంటి పద్ధతిలో రీనోటిఫికేషన్ విడుదల చేయాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ లోనే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, పరీక్ష ఎప్పుడు పెడతారు, అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్వ్యూ లెటర్స్ ఎప్పుడు ఇస్తారు, ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాలు పూర్తిగా తెలియజేస్తూ ఒక షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి మేము ఆర్వైఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం.